హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకొని పోయేది పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ గురించి. సో బేసిక్గా నేను బేసిక్గా మనం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. అంతే, పాకిస్తాన్ నుంచి షహబాజ్ ఫరాన్ 60 బాల్లో 100 కొట్టిండు, మంచి స్టార్ట్ ఇచ్చిందన్నమాట ఆయన. తర్వాత ఫకర్ జమాన్ 42 బాల్స్ 84, మిగతా వాళ్ళు నార్మల్గా చేశారు. ఓకే, ఫైన్. మినిమం రన్స్ పెట్టారు వాళ్ళు. 212 రన్స్, 20 ఓవర్స్ అంటే ఈజీ, నాట్ ఏ ఈజీ మ్యాటర్. స్టిల్ వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత శ్రీలంక ఓకే, బౌలింగ్లో కొంచెం తడబడ్డారు వాళ్ళ విషయం. బట్ శ్రీలంకలో ప్రతి ఒక్కరు అసలు అంటే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బ్యాటింగ్ చేశారు. బేసిక్గా మనం స్టార్ట్ చేయాల్సింది పవన్ రత్నాయకే. ఈయన 37 బాల్స్లో 58 రన్స్ ఇచ్చాడు. మిగతా వాళ్ళు అందరూ నార్మల్ బేస్గా సింగిల్ తీస్తున్నారు. మ్యాచ్ పోయింది అన్న టైంలో వచ్చిండయ్యా దాసున్ షాకా, క్యాప్టెన్ ఆఫ్ శ్రీలంక. వాట్ షాట్స్, అసలు మామూలు కాదు, అసలు ఇచ్చి పడేసిన. అసలు పాకిస్తాన్ స్కోర్ బోర్డ్లో పైనకి లేదు, టాప్ 3లో ఉండే దాన్ని కూడా తీసి పక్క పెట్టేసి. ఇదంతా పక్కన పెడితే బౌలింగ్ లైనప్ మనం పాకిస్తాన్ చూసుకున్నాం. ఉమాన్ తారిఫ్ రికార్డ్, అసలు ఈసారి రికార్డ్ అయినదే. ఉస్మాన్ తారిక్ 4 ఓవర్లు వేసి 40 మీటర్ 0 వికెట్స్. అంటే ఆయన బౌలింగ్ అర్థమైపోయింది అందరికీ. ఆ స్లో బౌలింగ్, తిప్పుడు అవన్నీ అర్థమైపోయి శ్రీలంకలో నెమ్మదిగా చూసి మరీ కొట్టారు ఒక్కొక్క షాట్. 43 రన్లు మామూలు విషయం కాదు. దాని తర్వాత షాయిన్ అఫ్రిది ఆనంద్ ఉతికి ఆరేశారు. ఒక వికెట్ పడింది అనుకో, కానీ అబ్రార్ అహ్మద్ ఇచ్చాడు, కొంచెం బ్యాక్ బోన్ అయితే ఇచ్చాడు పాకిస్తాన్కి. చాలా మిస్ క్యాచెస్. అసలు ఎందుకు ఈ పాకిస్తాన్కి అసలు మనం అన్నట్టు అవుతుందా లేకపోతే వాళ్ళు అంతేనా తెలియదు, కానీ ఫీల్డింగ్ అంటే వరస్ట్. ఇంకా ఒక్కడికి అసలు త్రోస్ ఎక్కడ వేయాలి తెలియదు, ఎక్కడ జరుగుతుంది తెలియదు. వికెట్కి కీపర్కి వేసిన కీపర్ అక్కడ ఉండడు, త్రో తగలదు. కీపింగ్ ఆడ ఏం చెప్తుండ్రు, వీళ్ళు ఏం చేస్తారు ఎవరికి అర్థం కాదు. ఈరోజు మాత్రం మ్యాచ్ ఏదో ఎడ్జ్లో విన్ అయింది, దాని ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్కోర్ బోర్డ్ తీసి పడేశారు. ఇప్పుడు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మాత్రం ఉన్నాయి, ఇవి రెండు లేవు పాయింట్స్ టేబుల్లో. శ్రీలంక పోతూ ఉట్టే పోకుండా వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోయింది అనమాట. కానీ ఇచ్చారే తగ్గ ఫర్ బ్యాటింగ్. శ్రీలంక మామూలుగా ఇవ్వలే మ్యాచ్, ఒప్పుకోవచ్చు. దే ఫైట్ ఫర్ దట్. లాస్ట్ 2 balls ఇది మిస్ అయింది, కానీ లేకుంటే అది కూడా నేను ఇంకో మాట మాట్లాడతా. లాస్ట్ బాల్ వైడ్ బాల్ అది, కానీ థర్డ్ ఎంపైర్ అని ఇన్వాల్వ్ కాకుండా కావాలని ఇవ్వలే. ఒకవేళ అది మాత్రం వైడ్ అని ఇచ్చి ఉంటే ఇంకో బాల్లో కొట్టేస్తాడు. మన దాసున్ సనాగా ఇంకో బాల్లో కొట్టేశాడు ఈజీగా. అంటే వాట్ ఏ మ్యాచ్, సూపర్. శ్రీలంక సరే మీరు మామూలు కాదు, బట్ లాస్ట్ వరకు ట్రై చేసి సూపర్ అంటే సూపర్ బ్యాటింగ్. 17